బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా ఫారెస్ట్ లో అగ్ని కీలలు రాజుకున్నాయి. పచ్చని చెట్లన్నీ కూడా అగ్ని కీలలకు కాలి బూడిదైపోతున్నాయి. పాతపట్నం సమీపంలోని జోగికొండ అటవీ ప్రాంతంలో రేగిన కార్చిచ్చుతో మంటలు ఎగిసిపడుతున్నాయి. సకాలంలో ఫైర్ సిబ్బంది రాకపోవడంతో విలువైన అటవీ సంపద అంతా కాలిపోతోంది. మనం విజువల్స్ లో చూస్తున్నాం. భారీ స్థాయిలో అడవిలో అగ్ని కీలలు రాజుకున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి ఇంకా అక్కడికి ఫైర్ ఇంజన్స్ చేరుకోలేదు. జోగికొండ అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ప్రాంతంలోని అడవుల్లో అక్కడ అటవీ సంపద మొత్తం కూడా కాలి బూడిదవుతున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనుబాబు అందిస్తారు. శ్రీను, చెప్పండి, అసలు అగ్నికీలలు రాజుకోవడానికి కారణం ఏంటి? ఇంకా ఇంతసేపు అవుతున్నా కూడా ఫైర్ ఇంజన్స్ రాకపోవడానికి రీజన్ ఏంటి? ప్రతిభ పాతపట్నం సమీపంలో ఉండే జోగికొండ అటవీ ప్రాంతంలో ఈ కార్చిచ్చు రేగింది. అయితే ఈ సమ్మర్ కావడం అక్కడ అగ్నికీలలు ఇప్పుడు కూడా ప్రతి ఏడాది కూడా ఎంతో కొంత వివిధ కారణాల వల్ల అక్కడ కార్చిచ్చు రేగడం అనేది సర్వసాధారణం అయిపోయింది. అయితే ఇది కార్చిచ్చు రేగి ఇప్పటికే చాలా సేపు అయినప్పటికీ కూడా సమీపంలో ఉన్న స్థానికులు అందరూ కూడా ఫైర్ సిబ్బందికి, అటవీ శాఖ సిబ్బందికి కూడా సమాచారం అందించడం జరిగింది. అయితే అటవీ సిబ్బంది కొంతమంది అక్కడికి చేరుకున్నప్పుడు కూడా ఫైర్ ఇంజన్లు అయితే మాత్రం ఇంతవరకు కూడా చేరుకోవడం లేదు. పాతపట్నంలో ఫైర్ ఇంజిన్ సదుపాయం, పాతపట్నం దాని సమీపంలో ఉండే మిలియాపుట్లో కూడా ఫైర్ ఇంజిన్ సదుపాయం లేకపోవడంతో కొత్తూరు నుంచి అదేవిధంగా టెక్కల నుంచి ఇప్పుడు కాస్త క్రితమే ఫైర్ ఇంజిన్ బయలుదేరినట్టు మనకు తెలిసిందో. అటుపక్క ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతం కావడంతో ఒరిస్సాలో కూడా ఫైర్ ఇంజిన్లు అందుబాటులో లేవని చెప్పి అక్కడ అటవీ శాఖ అధికారుల ద్వారా మనకు సమాచారం ఉంటుంది. అయితే ఇప్పటికే చాలా అటవీ సంపద కాలి బూడిదైంది. దట్టమైన వెదురు పొదలు, అదేవిధంగా విలువైన అటవీ సంపద కాలి బూడితో వన్యప్రాణులు కూడా, ఎందుకంటే ఆ అటవీ ప్రాంతంలో ఎక్కువగా జింకలు, దుప్పులు కూడా ఎక్కువగా నెమలు కూడా ఆ అటవీ ప్రాంతాల్లో సంచరిస్తుంటే అవన్నీ కూడా అగ్నికి అవుతున్నాయి. మరికొన్ని సమీపంలో ఉండే గ్రామాలకి చొచ్చుకుపోవడం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే స్థానికులు అయితే మాత్రం ఫైర్ సిబ్బందితో కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా సేపు అయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఫైర్ ఇంజిన్ రాకపోవడం, అదేవిధంగా ఇటు జిల్లా యంత్రాంగం కూడా ఇంకా పూర్తి స్థాయిలో స్పందించకపోవడం కూడా కొంతమేర స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే శ్రీనుబాబు, మొత్తం ఎంత మేర అక్కడ అగ్నికీలలు వ్యాపిస్తూ ఉన్నాయి? అంటే ప్రస్తుతానికైతే దాదాపు ఒక 50 నుంచి 100 ఎకరాల మధ్యలో ఈ అగ్నికీలన్నీ కూడా వ్యాపించడం జరిగింది. దాదాపు 2000 ఎకరాల్లో ఉన్న జోగికొండ ప్రాంతం, అటవీ ప్రాంతం అంటే ఇప్పటికే దాదాపు 50 నుంచి 100 ఎకరాల వరకు కూడా ఈ మంటలన్నీ కూడా వ్యాపించినట్టు మనకు తెలిసింది. సమీపంలో ఉండే వరి కుప్పలు కూడా ఈ దీంట్లో దగ్ధమైన పరిస్థితి. ఇంకా వెదురు పొదలు, అదేవిధంగా మిగతా అటవీ సంపద అంతా కూడా విలువైన అటవీ సంపద కూడా అసలు స్థాయి విలువైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రజలు అంటే జోగికొండ అటవీ ప్రాంతానికి సమీపంలో ఏవైనా నివాసాలు ఏర్పరచుకున్న సంఘటనలు ఏమైనా అక్కడ కనిపిస్తున్నాయా? ఏమంటున్నారు స్థానికులు? ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై అధికారులు ఇంతవరకు ఫైర్ ఇంజన్స్ రావలేదు. ఇప్పటికే మీరు అన్నట్లుగా 100 ఎకరాలకు పైగా మంటలు వ్యాపించాయని చెప్తున్నారు. అయితే అటవీ జోగికొండ పర్వత ప్రాంతంలో కొన్ని గిరిజన తండాలు ఉన్నాయి. అయితే పైన పూర్తిగా కొండ ప్రాంతంలో అయితే ఎటువంటి నివాస ప్రాంతాలు కూడా లేవు. అయినప్పటికీ కూడా వీళ్ళు ఆ అటవీ సంపద మీద ఆధారపడి ఆ సమీపంలో ఉండే గ్రామాల ప్రజలందరూ కూడా అటవీ సంపద మీద ఆధారపడి చాలా కాలంగా జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ అటవీ సంపద కాంతి పొద్దున వాళ్ళు నిరాశ్రమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా వాళ్ళకి ఉపాధిని కూడా కొంత కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు స్థానిక రెవెన్యూ సిబ్బందికి, అదేవిధంగా అటవీ శాఖ సిబ్బందికి, జిల్లా యంత్రాంగం కూడా ఇప్పటికే సమాచారం అందించారు. అయితే వాళ్ళు ఇప్పటికీ కొంత జాప్యం చేస్తున్నారు. ఇది అంటే ఈ అటవీ ప్రాంతంలో కార్చిచ్చు రాగడం అనేది సర్వసాధారణం కాబట్టి చిన్న